క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మనలందరినీ కరుణించి కృప చూపి 2024వ సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలు జరిగించుటకు దేవుడు కృప చూపాడు, అవకాశం ఇచ్చాడు. ఆయనకే మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సంతోషదాయకము, ఆనందదాయకము, ఆశీర్వాదదాయకమైనటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఆనందమును సంపూర్ణంగా అనుభవించాలని నేను మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను, కోరుతున్నాను. ఈ వేళల్లో చాలామందికి అనేక రకాలైనటువంటి శోధనలు, వేదనలు, బాధలు కలుగుతాయి. లేదా పొందిన వారు ఉంటారు. వారందరికీ వాక్యం సెలవిస్తూ ఉంది, చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూస్తారని. కాబట్టి గొప్ప వెలుగు మీ హృదయములలో, మీ గృహములలో, మీ యొక్క ఆత్మలలో ఉదయించునుగాక. ఆనంద సంతోషములు మీరు పొందుకుందురుగాక. ఈ యొక్క పెదపూడి దహించగ్ని ప్రార్థనా మందిరము నుండి మీ అందరికీ నేను నిండు దీవెనలు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మనము కొద్ది దినాలుగా ధ్యానిస్తున్నటువంటి వాక్యాన్ని మరలా ఈ దినము కూడా ధ్యానించుకోబోతున్నాం. నోవాహు నిన్నటి దినాన్ని ఆయన నిందారహితుడు అని మనము ధ్యానించాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడి ఉంది, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు. ఈ మాటలు అనేక రకాలైనటువంటి అర్థాలున్నా దేవునితో నడిచినవాడు అనే దానికి 2 ప్రత్యేకమైన అర్థాలు మీతో నేను చెప్పబోతున్నాను. ఒకటి, దేవునిని మనం ఉపయోగించుకోవడం అంటే, నేను వెళుతున్నాను దేవా, నువ్వు నాకు సహాయం చేయి అనడం. రెండవది, నువ్వు ఎక్కడికి పంపుతున్నావో దేవా, అక్కడికి నేను వెళ్తాను అనడం. మనము 2 విధాలలోనూ కూడా, 2 కోణాల్లోనూ కూడా దేవునితోనే నడిచాము అని చెప్తాం. దేవుడు నాకు తోడున్నాడు అని చెప్తాం. కానీ నోవాహు తన జీవితంలో దేవునితో నడిచినవాడు అనే స్పష్టమైన సంకేతాన్ని ఆయన పొందాడు. చాలా స్పష్టమైన సంకేతం అది. దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు ఏం చేయమంటే అది చేశాడని అర్థం. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడని అర్థం. మన బైబిల్ గ్రంథంలో ఎక్కువ భక్తుల యొక్క జీవన సరళి ఎలా ఉందంటే, ఆయన ఏం చేయమంటే అదే చేస్తూ వచ్చారు. ఒక ప్రవక్తను వ్యభిచారింటికి వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకో అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో వ్యభిచారం అన్నది పెద్ద నేరం. దాన్ని అలా చేసిన వారు పట్టుబడినప్పుడు వాళ్ళని రాళ్ళిచ్చి కొట్టి చంపాలి. అంత భయంకరమైన నేరం కలిగిన ఇంటికి వెళ్ళి ఒక ప్రవక్తను పెళ్లి చేసుకునిరా ఆ స్త్రీలలో ఒకదాన్ని అన్నాడు. ఈరోజు ఒకవేళ దారంటే వెళ్తుండ, ఒకవేళ ఎవరైనా తన కుటుంబాన్ని సరి చేసుకోలేని స్త్రీ, లేదంటే ఇదే వ్యభిచారం చేసే స్త్రీలు ఎవరైనా కనబడితే, ఒకవేళ ఎవరైనా కానీ అటువైపు చూస్తే వాన్ని కూడా వేరేగా అర్థం చేసుకునే ఈ లోకపు భక్తిలో ఉన్న మనము దేవునితో నడిచిన వారికి విరుద్ధమైన ఆలోచనలు చేస్తున్నాము అనే సంగతి గమనించండి. కానీ మనం ఏమంటామంటే, దేవుడు నాతోనే ఉన్నాడు అంటాం. కానీ ఇక్కడ నోవాహు గురించి రాయబడింది, దేవునితో ఆయన ఉన్నాడు, దేవునితో నడిచాడు అని అర్థం. గాలి ఎటు వీచినో ఎవరికీ తెలియదు కదా, అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో ఎవరికీ తెలియదు కదా. అలాగే
ఆత్మ కార్యాలు కూడా ఉన్నాయి, ఆత్మయు కూడా ఉన్నాడని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ పూర్ణులైన వారు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారు, వారి యొక్క విధి విధానాలు, మాటలు లోకములో నడిచిన వారికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఈ లోకంలో నడిచిన వారు ఏమంటారంటే, అదేంట్రా గాలిగళ్ళలాగా అలా తిరుగుతున్నాడు, ఏంట్రా అలా గాలిగల్లా మాట్లాడుతున్నాడు అని మాట్లాడతాడండి. యేసుప్రభు వారు ఆత్మపూర్ణులైన వారికి ఈ రీతి అయినటువంటి సంకేతాన్ని ఇచ్చారు, సూచననిచ్చారు. మనమైతే ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో అన్ని ప్రణాళికబద్ధంగా వేసుకుంటాం, అది మాత్రమే చేస్తాం. తప్పు కాదో, తప్పు అని నేను అనట్లేదు, కానీ అది ప్రభువా నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నువ్వు దానికి సహాయం చేయంటావు. కానీ నోవహు అలా అంటలేదు. నువ్వేం చెయ్యాలనుకుంటావో, నువ్వు ఎక్కడికి నడిపించాలనుకుంటావో నేను అక్కడికి నడుస్తాను అంట. నోవహు కాలానికి ఉన్న భక్తి విధానానికి, నేటి కాలానికి ఉన్న భక్తి విధానానికి ఒకవేళ చిన్నపాటి వ్యత్యాసం ఏదైనా ఉందేమో అది దేవునికి మనకి చాలా పెద్ద అగాధాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ప్రతి బిడ్డలు కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రవర్తన ద్వారా దేవుని స్తుతించాలనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం. మరలా చెప్తున్నా, పాట ద్వారా స్తుతించవచ్చు, ప్రార్థన ద్వారా స్తుతించవచ్చు, అర్పణ ద్వారా స్తుతించవచ్చు, దేవునికి స్తుతి స్తోత్రాలు చెప్పడం ద్వారా స్తుతించవచ్చు. ఇవన్నీ ఒక స్థాయికి మాత్రమే సరిపోతాయి. ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే ఆయన ఏం చెప్తున్నాడో అది చేయడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అది నిజమైన స్తుతి. నోవహు ఈ భూప్రపంచము ఇన్ని దేశములుగా, ఇన్ని ఖండములుగా, సుమారు 700 కోట్ల పైబడినటువంటి జనాంగంగా మానవ జాతి ఉండి అంతరిక్షానికి ఎగురుతూ లేదా వాడల్లో ప్రయాణం చేస్తూ వెండి బంగారాలు సంపాదించుకుంటూ టెక్నాలజీ అంటూ ఎన్నో రకాలైనటువంటి ప్రజల మధ్యన గణపరచబడుతున్నటువంటి గనులు ఉన్నారు, హీనపరచబడుతున్నటువంటి హీనులు ఉన్నారు, భక్తి కలిగిన శక్తి కలిగిన మనుషులు ఉన్నారు, భక్తిహీనులైన వారు ఉన్నారు. ఎవరికైనా ఒక్కడే ఒక్కడు ఆధారం, ఆయనే మనం ధ్యానిస్తున్న నోవహు. ఎందుకు ఆయన ఆధారం అయ్యాడు అంటే, దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడిన తర్వాత దేవుణ్ణి సంతోషపరిచేవాడు లేడు. కానీ అప్పటికే తన యవ్వన కాలపు జీవితాన్ని, తన బాల్య జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని దేవునితో కూడా నడుస్తూ దేవుణ్ణి సంతోషపరిచిన వాడిగా నోవహు కనబడుతున్నాడు. అందుకనే ఈ నోవహు యొక్క ధ్యానము మన ఆత్మీయ జీవితాల్లో దేవునిని మన అంతరంగములలో నుంచి స్తుతించలాగున ఈ ధ్యానాన్ని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. అదే నేను మీ అందరితోనూ కూడా మాట్లాడుతున్నాను. నాకు ఒకటి చెప్పనివ్వండి, నాకు వ్యూస్ కోసమో లేదా యూట్యూబర్గా ఉండాలనో నా ఉద్దేశం కాదు. దేవుడు అనుగ్రహించినది ఏదో ఒక కాలానికి, ఏదో ఒక మనిషికి దేవునితో నడిచేవాడు సిద్ధపడతాడని దేవుడు నన్ను ప్రేరేపించగా నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నోవహు దేవునితో కూడా నడిచినవాడు, దేవుడు ఆలోచనకు తలొగ్గినవాడు, దేవుని మాటకు చెవొగ్గినవాడు, దేవుని కార్యాల నిమిత్తము నడిచినవాడు, దేవుని అప్పగించినటువంటి పని నిమిత్తము త్యాగం చేసినవాడు. ఇలాంటి సుగుణాలు కలిగినటువంటి నోవహు ఆయన చేసిన, మరలా వెనుక చెప్పబోతున్నాం, అది రానున్న దినాల్లో ధ్యానించుకోబోతున్నాం. వెనుక చేసినటువంటి అర్పణ కన్నా ఆయన చేసినటువంటి హృదయార్పణ దేవునికి ఎంతో ఇష్టమై ఈనాడు ఎన్ని కోట్ల మందిని దేవుడు జీవింపజేశాడు. ఈ దేవుడుతో నడవడం అనే ఈ గొప్ప ప్రణాళికలోనికి ఎంతమంది భక్తులు నడుస్తారో
ఎంతమంది ప్రజలు నడుస్తారో వారిని బట్టి దేవాది దేవుడు సంతోషిస్తాడు. సందర్భంలో ఈ మాట చెప్పవలసి వస్తుంది. ఒక అతనికి మేలు జరిగింది. యేసు ప్రభు వారిని ఇంటికి పిలిచాడు, భోజనానికి పిలిచాడు. కానీ పిలిచిన వాడు ఏ విధముగాను అతన్ని గణపరచలేదు. పిలవని పేరాటానికి వచ్చినటువంటి ఒక పాపాత్మురాలు యేసు ప్రభు పాదాలను తన కన్నీటితో కడగడం చూశాం. సందర్భం వచ్చింది, సీమోను వచ్చాడు. పాపి అయిన ఈ మనిషి ఈయన ముట్టుకుంటున్నటువంటి ఆమె ఈయనకి ఎవరో తెలియదా? ఇతను ప్రవక్తేనా? ఇలాంటి వాళ్ళు తాకితే ఈయన ఊరుకోవచ్చా అని అడుగుతున్నప్పుడు యేసుప్రభు వారు, అంటే అడుగుతున్నాడంటే తన హృదయంలో అనుకున్నాడంట. యేసుప్రభు వారు పిలిచి, ఒరే నాయన లేరా బాబా, నువ్వు ఎందుకు పిలిచావురా నన్ను? భోజనానికి కదా. భోజనానికి పిలిచిన తర్వాత నువ్వు నాకేమన్నా కనీసం వచ్చినోడు కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? తలకు నూనె ఇట్టావా? కొన్ని కూర్చోబెట్టావా? లేదు కొన్ని మంచినీళ్ళు తాగమని కొన్ని నీళ్ళన్నా ఇచ్చావా? ఏమీ ఇవ్వలేదు కదా. నా ద్వారానే నువ్వు అన్నీ పొందావు, కానీ నువ్వు నాకేమీ ఇవ్వలేదు. కానీ ఈమె నా ద్వారా ఏమీ పొందలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదాలు కడిగింది, నన్ను ఎక్కువ ప్రేమించింది కనుక ఎక్కువైన పాపాలన్నీ ఈమెకు క్షమించబడుతున్నాయన్నాడు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువుని అందరూ పిలుచుకుంటాం, ఆయన నాతోనే ఉన్నాడని చెప్పుకోవడానికి. కానీ ఆయనను హృదయపూర్వకంగా స్తుతించే మనస్తత్వాలు లేని వారు చాలామంది ఉన్నారు. నోవాహు అలాంటి వాడు కాదు. నోవాహు దేవునిని యథార్థంగా ఆరాధించినవాడు, యథార్థంగా ఆయన ఎదుట నడిచినవాడు. లోపల ఒకటి బయట ఒకటి ప్రదర్శించిన వ్యక్తి కాదు. కాబట్టి ఈ ద్వంద్వ మనసే దేవునికి మనకి దూరం అయిపోతున్నాం, దేవుని మనకు దూరం చేస్తుంది. నోవాహు వలె ఏక మనసుతో ఆయనతో నడిచే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ వేళల్లో ఆర్భాటం, ఆనందం, సంతోషం, పాటలు, కేరింతలు, నూతన వస్త్రాలు, ఒకవేళ చుట్టాలు పట్టాలు రాకపోకలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నిటితో పాటు నువ్వు దేవునితో నడవడం ప్రారంభిస్తే క్రిస్మస్ ఆశ్చర్యకరంగా జరిగినట్టుగానే నీ దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆశీర్వదిస్తాడు. ఈ ఆశ్చర్యకరుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ వేళల్లో నోవాహు నీతో నడిచాను. నీతో నడిచిన ఆ మాటను మేము ధ్యానిస్తూ ఉన్నాం. మేము నీతో నడుచుటకు మా ప్రాణాత్మ శరీరాలను మలుచుకొని నీ ఎదుట నీవు చెప్పిన పనిని, నీకిష్టమైన పనిని జరిగించుటకు మాకు అందరికీ శక్తిని దయచేయండి. ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారు నీతో నడిచేవారుగా ఉన్నట్లు సహాయం చేయండి. నీతో నడుచుట ద్వారా నిన్ను మనస్ఫూర్తిగా వారు ఆరాధించగలుగుతారు. కాబట్టి అట్టి ఆరాధన, అట్టి స్తుతి బిడ్డలందరికీ, నాకును అందరికీ నేను నేర్పమని, ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందమని ఈ దినం ప్రారంభము నాయనా, ఏ పని పాటలకైతే ప్రయాణం వెళ్తున్నారో మరలా తిరిగి వచ్చే వరకు కూడా ఆ ప్రయాణంలో క్షేమమును అనుగ్రహించి, వారి యొక్క పనులలో సఫలతను అనుగ్రహించి, సంతోష హృదయములతో గృహమునకు చేరి నిన్ను స్తుతించినట్లు సహాయం చేయమని, నీ కాపుదల భద్రత వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.